2019 నుంచి 2023 ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక విధ్వంసకరమైనటువంటి కక్షపూరితమైనటువంటి ఒక దొర పోకడని పోలినటువంటి చక్రవర్తుల్లో వెళ్తున్నారు ఇద్దరు. సరే, ఒక అవును. ఆయన ఓడిపోయాడు. ఇంకొక రెండో ఆయన కూడా ఇంకొక 3 నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు. అంటే దేనికి తీసుకొస్తున్నారు అంటే ఎన్నికల ముందు రోజు రాత్రి కూడా డ్రామా నడిచింది మనకి. అంటే ఆ లెవెల్ వరకు వెళ్ళింది ఫ్రెండ్షిప్. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని రగిల్చి కేసీఆర్ గెలవడానికి శాయశక్తులు ప్రయత్నించారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని సీరియస్గా తీసుకుందా, లేకపోతే ఎలా చూస్తున్నారు? ఎంత అవునా కాదని ఇద్దరు బ్రదర్స్. యా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను అనుకుంటున్నా ఆంధ్ర రాజకీయాల పట్ల చాలా మ్, సునిశ్చితమైన ఒక ఒక చర్చ అయితే జరుగుతున్నది. ఎందుకంటే మేము అక్కడ రాజకీయాల్లో ఏ విధమైన ఏమంటాం ప్రభావాన్ని చూపించగలం అనే దాని దగ్గర మా టీమ్స్ ఏవైతే సర్వే టీమ్స్ కానీ లేదంటే స్ట్రాటజిక్ టీమ్స్ కానీ చేస్తున్నాయి. వీళ్ళిద్దరు బాబు గారు కేసీఆర్ గారి బంధము తెలుసు. తర్వాత జగన్ గారి తర్వాత కేసీఆర్ గారి బంధం కూడా తెలుసు. ఎంత వైరుధ్యాలతో ఉన్నారో, ఎట్లా కొట్టుకున్నారో తెలంగాణ మూమెంట్ టైంలో, తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత ఎట్లా ఉన్నారో చూసినాం. అయితే ప్రభుత్వాలుగా ఉన్న వ్యక్తులుగా ఉన్న నిరంతరం కక్షలతో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ కలవడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించదు. ఎందుకంటే ముఖ్యమంత్రులుగా చంద్రశేఖరరావు గారు, ఆ, చంద్రబాబు నాయుడు గారు కలవడాన్ని మేమేం వ్యతిరేకించలేదు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు మాతో కలిసి రాజకీయాలు 2018 రాజకీయాల్లో మాతో ప్రత్యక్షంగా మిత్రునిగా ఉన్నాడు. సేమ్ టైం అప్పుడు తెలంగాణను సీరియస్ గా వ్యతిరేకించిన దాంట్లో జగన్ గారు ఒకరు. వారితో సహా వారితో కలిసి బాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారిని ఓరగొట్టిన కేసీఆర్ గారిని కూడా చూస్తాను నేను. సో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతల పథకం కాడ గిల్లి గజ్జాలు పెట్టుకుంటారు. ఎలక్షన్ల రోజు పోయి నాగార్జున సాగర్ కాడ పోలీసులను పెట్టి ఎడమ కాలువ కుడి కాలువ పంచాయతీ పెడతారు. అంటే ఇవన్నీ కూడా డిక్లైన్డ్ పాలిటిక్స్. అవి అంటే దిగజారే రాజకీయాలు చేసే స్థితి వచ్చింది. నేనేమంటున్నా అంటే రాజకీయాలు రాజకీయ పార్టీలుగా రాజకీయ ఎత్తుగడలతో చేయండి. ప్రభుత్వాలుగా మీరు ప్రజల పట్ల బాధ్యతతో ఉండండి. ప్రభుత్వంతో రాజకీయాలు చేయకండి. ఇది చేసిండ్రు ప్రాక్టీసెస్ లో. మరి అప్పటి వరకు జగన్ కు కేసీఆర్ కు ఏం పంచాయతీ లేదు. ఎలక్షన్ లో 7 o'clock ఎలక్షన్ స్టార్ట్ అయిందంటే రాత్రి నుంచే హంగామా మొదలు పెట్టిండ్రు నాగార్జున సాగర్ మీద. ఎవరి వాటా వాళ్ళకు ఉన్నది. ఇన్ని రోజులు లేని 9.5 సంవత్సరాలు లేని ఇప్పుడు ఎందుకు తెచ్చిందంటే ఓట్ల రాజకీయాలు. అంత చీప్ రాజకీయాలు చేసిన ఏమైంది? నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11కు 11 గెలిచినాం. ఒక్కటి మా దామోదర్ రెడ్డి గారు జస్ట్ అది 4,000 ఓడిపోయినాం. అది 12-13 వేలతో గెలవాల్సి ఉండే. సరే, అక్కడ ఉన్న భిన్నమైన పోటీలు ఉన్నాయి. బీజేపీ సంకినేని గారు బలంగా ఉండడం, తర్వాత ఆ బిఎస్పి నుంచి టిఆర్ఎస్ నాయకుడు జానయ్య గారు అటు పోవడం వల్ల కొంత అది మేము నష్టపోయినాం. కానీ 4,000 అవి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా క్లీన్ స్వీప్ చేసినాం. అది రాష్ట్ర రాజకీయాల మీద కూడా పడేయాలని ఒక ప్లాన్ చేసింది. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇవన్నీ ఆ వాళ్ళు అవసరాల కొద్దీ అవకాశవాదంగా రాజకీయాలు చేసి ఎత్తుగడలతో పోతున్నారు. సరే, ఒకప్పుడు ఒకరు కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీతో రాజకీయ పొత్తున్నవాడే. తర్వాత పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీనే కదా ఏది జగన్ గారు కూడా. అంటే ఏంది, మనం తెలుగులో చెప్పాలంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కూడా అనొచ్చు దాన్ని. అట్లా టీఎంసీని కూడా పిల్ల కాంగ్రెస్ అంటాం. నేషనలిస్ట్ అవును. కాంగ్రెస్ పార్టీ కూడా శరద్ పవార్ది కూడా. అంటే ఈ తాను ముక్కలే వాళ్ళు. కానీ మా మీద వ్యక్తిగతంగా అనే దానికంటే వాళ్ళ వ్యక్తిగత హోదాల కోసం పార్టీ మారి పార్టీలు పెట్టుకొని అధికారంకి వచ్చిన మిత్రులే. చరిత్రలో అట్లాంటి వాళ్ళంతా కూడా కలిసిన చరిత్ర చూసినాం. కాబట్టి నాకున్న అంచనా అయితే నేను అనుకుంటున్నా ఆ, ఏది ఏమైనా కాంగ్రెస్ కు అనుకూల రాజకీయాలు భవిష్యత్తులో భారతదేశంలో రాబోతాయి. దాంట్లో వీళ్ళందరూ కూడా బీజేపీ ఆ విషకౌగిలి నుంచి బయటపడతారని నేను అనుకుంటున్నా. చూడాలి. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ లోకి వైఎస్ఆర్సీపీ కూడా విలీనం అయ్యే అవకాశం ఉందంటున్నారా? ఆహా, విలీనం అయ్యేదానికంటే కూడా ఆ జగన్ ను బీజేపీ అవసరం కొద్ది వాడుకుంటారు తప్పితే వాళ్ళతో అవసరం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు బలం లేదు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని వ్యతిరేకించింది. ఎందుకంటే మోడీ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ లీడర్ ఉండడం అనేది ఆయనకు నష్టమని భావించే
మోదీ చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిండ్రు. లైక్ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీని, తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాలు ఆయన వాళ్ళ పార్టీ అయినా కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ని కూడా మోడీని ఓడగొట్టిండని అపవాదు ఉన్నది. సో అలాంటి పరిస్థితుల్లో తనకంటే సీనియర్ లీడర్ ఉండొద్దని చంద్రబాబు గారికి వ్యతిరేకంగా జగన్ గారికి సపోర్ట్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ జగన్ గారు కూడా బలపడొద్దు అనేది ఉంటుంది. అలాంటి క్రమంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అలీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ దేశంలో రెండు విచారధారలు ఉన్నాయి. ఒకటి భారత రాజ్యాంగ ఆలోచన విధానం అనుసరించే కాంగ్రెస్ పార్టీ, ఒకటి మనువాదపు ఆలోచనలు అనుసరించే భాజపా. మీన్స్ ఇక అది మతవాదం అని పెడతారు కానీ వాళ్ళు మనువాదమే నా దృష్టిలో. సో ఆ రెండింటికి వారు జరిగినప్పుడు జగన్ కు కాంగ్రెస్ పార్టీ కంటే సెక్యులర్ డెమోక్రటిక్ పార్టీ ఈ ప్రపంచంలోనే ఉండదు. కాబట్టి వచ్చే రోజుల్లో మాకు అనివార్యతతో కూడిన మద్దతులు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయని నేను ఊహిస్తున్నాను.